నటుడు ఆర్యన్ రాజేష్ ఒకప్పటి టాప్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు 2002లో హాయ్ మూవీతో. మొదటి మూవీతోనే సక్సెస్ని అందుకున్నాడు. ఆ తర్వాత సొంత మూవీతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి కెరియర్లో పెద్దగా విజయాలు అందుకోలేదు. ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశాడు కానీ విజయాలు దక్కలేదు. ఇక పూర్తిగా ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరమయ్యాడు. తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా నటించారు ఆర్యన్ రాజేష్. స్పై, వినయ్ విధేయరామ వంటి కొన్ని మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా యాక్ట్ చేశారు కానీ ఫుల్ లెంత్ రోల్స్ చేయడం దాదాపుగా మానేశారనే చెప్పాలి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2012లో సుభాష్ని అనే రాజమండ్రికి చెందిన బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ మూవీస్లో యాక్ట్ చేయకపోయినప్పటికీ ఈవీవి సినిమా అనే ప్రొడక్షన్ కంపెనీతో మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు తమ్ముడు అల్లరి నరేష్తో కలిసి. అయితే రీసెంట్గానే ఆర్యన్ రాజేష్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. ఆయన కొడుక్కి ధోతి ఫంక్షన్, కూతురికి ఓణీల ఫంక్షన్ని రాజమండ్రిలో అంగరంగ వైభవంగా జరిపించారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరిని ఇన్వైట్ చేయలేదు కానీ ఈ ఫంక్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసారు. రాజేష్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేయడానికి ఇష్టపడరు. ఈ పిక్స్ చూసిన ఆర్యన్ రాజేష్ ఫ్యాన్స్ మళ్ళీ మూవీస్లోకి కంబ్యాక్ అవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.